మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది అనేటటువంటి మన యొక్క సిద్ధాంతము ఈ రోజు 100కి 100 పాళ్ళు రుజువైంది. అది ఏంటి అనంటే, ఈ నెల 24వ తారీఖు, ఈ రోజు శుక్రవారం అంటే రేపు శనివారం రోజున మధ్యాహ్నం 2 గంటలకి బాలాపూర్లో జరిగేటటువంటి అతి పెద్ద బహిరంగ సభ ధర్మరక్షణ వేదిక ఏదైతే ఉందో, ఆ వేదికకు పర్మిషన్ నిరాకరించింది మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లోనూ హిందువులు జరుపుకునేటటువంటి ఈ సభనికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వము అని చెప్పి అనుమతి నిరాకరించడంతోటి వెంటనే మన యొక్క సనాతన సోదరులందరూ కలిసి ఈ విషయాన్ని హైకోర్టులో వేశారు. ఈ హైకోర్టు వెంటనే ఈ సభ యొక్క ఉద్దేశాన్ని పరిశీలించి, ఆ ఉద్దేశం ఏదైతే ఉందో అది సమాజానికి హితవు చేసేటటువంటిది, సమాజాన్ని కాపాడేటటువంటిది అనేటటువంటి ఆలోచనతోటి ఇమ్మీడియట్ గా హైకోర్టు సభకి అనుమతి ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఇది మన యొక్క విజయము, మన సనాతనుల విజయం, మన హిందువుల విజయం. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇది బాలాపూర్లోనే ఎందుకు పెట్టారు అని అడగచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నడిబొడ్డులో చాలా పెద్ద ప్లేస్లు ఉన్నాయి కదా, చాలా పెద్ద స్టేడియంలు ఉన్నాయి కదా, ఆ స్టేడియంలో పెట్టచ్చు కదా అని మీరు మాట్లాడచ్చు. కానీ బాలాపూర్లోనే ఎందుకు పెట్టారు అనంటే, కేవలము ఈ బాలాపూర్లోనే 8,000 మంది రోహింగ్యాల వరకు అక్రమ చొరబాటుదారులుగా వచ్చి వాళ్ళు ఇక్కడ అనధికారికంగా ఆధార్ కార్డులు పొంది ఉన్నారు. అలాగే ఇక్కడ మన వాళ్ళకి దక్కవలసినటువంటి ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు ఆ బెనిఫిట్స్ పొందుతున్నారు. మన హిందువులకి ఆ ఆ సిచ్యుయేషన్ ఏదైతే ఉందో అది చాలా ప్రమాద సంకేతాలని తీసుకొస్తుంది. మీరు గమనించారో లేదో, ఇక్కడ రీసెంట్ గా జరుగుతున్నటువంటి దేవాలయం మీద జరుగుతున్నటువంటి దాడులన్నిటికీ కూడా, దాడులు చేసినటువంటి ఏ ఒక్క ముస్లిం వ్యక్తికి కూడా ఇక్కడ అడ్రస్ లేదు. ప్రతి ఒక్కళ్ళు సింపుల్ గా ఏం చెప్తున్నారంటే, అడ్రస్ లేదు అని వాళ్ళు మాట్లాడితే, ఎందుకంటే కేసు రిజిస్టర్ చేస్తే వాడెవడు, వాడి ప్రాంతం ఏంటి, వాడు ఎక్కడుంటాడు, వాడి పుట్టు పూర్వోత్తరాలని ఎఫ్ఐఆర్ లో పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ దేవాలయాల మీద దాడులు జరిపినటువంటి ఏ ప్రబుద్ధుడికి కూడా లోకల్ అడ్రస్ లేవు. అడ్రస్ లేని వాడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ దౌర్జన్యాలు మన దేవాలయాల మీద, హిందువుల మీద జరుగుతున్నాయి. ఇప్పుడు దేవాలయాల మీద దాడి చెయ్యడం ద్వారా ఒక అనిశ్చితిని క్రియేట్ చేసి మనలో మనకే కొట్లాటలు పెట్టి తద్వారా వాళ్ళ యొక్క బలాన్ని, బలగాన్ని పెంచుకునేటటువంటి పరిస్థితిలో ఈ రోజు కొన్ని ముస్లిం సంఘాలు పనిచేస్తున్నాయి. అలాగే ప్రభుత్వం కూడా వాళ్ళకి కొమ్ము కాయటం అనేటటువంటిది జరుగుతుంది. ఇది కేవలం బాలాపూర్లోనే ఎందుకు పెట్టారు అనంటే, ఒక బాలాపూర్లోనే 8,000 మంది చొరబాటుదారులు ఉన్నారు. దాంట్లో రోహింగ్యాలు ఉన్నారు, బంగ్లాదేశీలు ఉన్నారు, చాలా మంది అక్రమ చొరబాటుదారులు కేవలం బాలాపూర్లోనే 8,000 మంది ఉన్నారు అనంటే, కంటోన్మెంట్ ఏరియా తీసుకోండి, కంటోన్మెంట్ ఏరియా చుట్టూ కూడా ఇలాగే కొన్ని వేల మంది ఆక్యుపై చేసుకొని ఉన్నారు. కంటోన్మెంట్ అంటే ఏంటండి? మన రక్షణ వ్యవస్థ. అది రక్షణ వ్యవస్థ చుట్టూ ఈ చొరబాటుదారులు అక్రమ వలసలుగా వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి దేవాలయం మీద దాడులు మొదలు పెట్టినటువంటి వాళ్ళు వీళ్ళు రేపొద్దున ఆ రక్షణ వ్యవస్థ మీద అటాక్ అనేటటువంటిది చెయ్యటం జరిగితే, ఎందుకు అనంటే ఆ చుట్టూ ఎక్కడైతే సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయో ఆ సెన్సిటివ్ ప్లేసెస్ లోనే ఈ అక్రమ చొరబాటుదారులు సుస్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. దానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు ఇవ్వడం కానివ్వండి, ఇక్కడ ప్రభుత్వ పథకాలను అందజేయడం కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దీంట్లో నో డౌట్. మొట్టమొదటిసారిగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో ముందుకు వచ్చి గణేష్ సేన మొత్తం అంతా కూడా ఈ మొట్టమొదటిసారిగా బాలాపూర్లో ఈ సభను నిర్వహించడానికి ఎందుకు సమాయత్తమైందంటే, బాలాపూర్లో ఉన్నటువంటి వాళ్ళే కోరారు, మొట్టమొదటి సభ మా దగ్గరే పెట్టండి, ఎందుకంటే మా ఏరియాలోనే ఇన్ని వేల మంది ఉన్నారని వాళ్ళు ముందుకు వచ్చి ధైర్యంగా ముందుకు వచ్చి మొట్టమొదటి సభ మా దగ్గరే పెట్టాలి, మన గొంతుక వినిపించాలి, మన తిరుగుబాటును తెలియజేయాలి అనేటటువంటిది చెప్పటం జరిగింది. దాంతో బాలాపూర్లో ఈ సభ పెట్టడం జరిగింది. మై డియర్ హిందూ బంధువులారా, ఒక చిన్న విషయం నేను చెప్తాను. ఉత్తరప్రదేశ్ లో టోల్ గేట్ లో జరిగినటువంటి ఒక సంఘటన. చావు చూసి నేర్చుకుంటారంట జనం తెలుసుకో.
టోల్ గేట్ లో ఒక వ్యక్తి అక్కడ డబ్బులు కట్టడానికి లేట్ అయింది. అంటే ఈ మధ్య కాలంలో మనకి ఆన్‌లైన్ పేమెంట్స్ అన్నీ కూడా ఏదో సిగ్నల్ ప్రాబ్లమ్ ద్వారానో, ఇంటర్నెట్ ప్రాబ్లమ్ ద్వారా లేట్ అవ్వడం జరుగుతుంది. అతనికి లేట్ అయ్యిందని చెప్పేసని అతనితోటి మాట పెరిగి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అదేంటి పిచ్చగొట్టుడు కొట్టాడు అతన్ని. విపరీతంగా కొట్టి సారీ చెప్పు, సారీ చెప్పు, సారీ చెప్పు అని విపరీతంగా దౌర్జన్యం చేశారు. వెంటనే కట్ చేస్తే మరుసటి రోజు కొన్ని వందల కార్లు ఆ టోల్ ప్లాజా మొత్తం అంతా కూడా చుట్టేసినాయి. ఏంటిది అని చెప్పేసానంటే దాంట్లో నుంచి మొత్తం అడ్వకేట్స్ అందరూ దిగారు. కారణం ఏంటి అనంటే ఎవరైతే ఈ టోల్ ప్లాజా దగ్గర ఒక వ్యక్తిని కొట్టారో ఆ వ్యక్తి అడ్వకేట్ అండి. అడ్వకేట్ కి జరిగినటువంటి ఈ అవమానం ఏదైతే ఉందో, అడ్వకేట్ మీద జరిగినటువంటి ఈ దౌర్జన్యం ఏదైతే ఉందో దాని కోసము మొత్తం లాయర్లందరూ కూడా సంఘటితంగా ఈ టోల్ గేట్ దగ్గరికి చేరుకొని అతనికి సంఘీభావాన్ని చెప్పటమే కాకుండా ఎప్పుడైతే ఇంతమంది లాయర్లు అక్కడికి చేరుకోవడం చూడగానే టోల్ గేట్ సిబ్బంది పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న తర్వాత వాళ్ళు ఒకటే పిలుపునిచ్చారు, సారీ చెప్పమన్నారు కదరా, సారీ చెప్పడానికి వచ్చాము, ఇక్కడ ఎవరు కనపడట్లేదేంటి అని సవాల్ ఇసిరారు. అంతేనా? ఎప్పుడైతే ఇది ఇష్యూ జరిగిందో, ఇష్యూ జరగగానే వెంటనే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తరువాత వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి ఒక్క లాయర్ కూడా ముందుకు రాలేదు. సంఘీభావము ఏ విధంగా ఉందో ఒక్కసారి సంఘటితంగా మనము ఏర్పడితే అది ఎంత బలంగా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒక్క లాయర్ కూడా వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి రాలేదు. అలాగే నేషనల్ హైవే అథారిటీ ఏం చేసింది అనంటే ఆ ఏజెన్సీ ఏదైతే ఉందో టోల్ గేట్ ఏజెన్సీ యొక్క లైసెన్స్ ని 1 ఇయర్ పాటు రద్దు చేయడమే కాకుండా ఆ 5 crores డిపాజిట్ ఏదైతే ఎన్హెచ్ఏ దగ్గర ఉన్నదో ఆ డిపాజిట్ ను కూడా క్యాన్సిల్ చేసి అవతల పడేసింది అనమాట. అంటే చూడండి, ఒక ఐక్యత, ఒక న్యాయం కోసం పోరాటము, ఆ పోరాటంలో ఒక ఐక్యత ఉంటే చట్టాలు కాదు ప్రభుత్వాలు కూడా దిగొస్తాయి అనడానికి ఉదాహరణ ఇది. ఈ రోజు నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క హిందూ బంధువు మనము ఏ యూట్యూబ్ ద్వారా మన నిరసన వ్యక్తం చేస్తున్నామో, మనం ఐకమత్యంగా ఉండాలని పిలుపునిస్తున్నామో, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళ అభిమానులు ఉన్నారు, వాళ్ళందరికీ పిలుపునిచ్చి మనమంతా కూడా రేపు మధ్యాహ్నం 2 గంటలకి బాలాపూర్లో జరిగేటటువంటి ఈ యొక్క ధర్మరక్షణ సభకి అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మన గొంతుగా వినిపించటమే కాక మన ఐకమత్యాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఇంత భయంకరంగా ఒక బాలాపూర్లోనే 8,000 మంది చొరబాటుదారులు ఉన్నారంటే కారణము మిత్రులారా నేను చెప్తున్నాను, మనలో ఐకమత్యం లేదని వాళ్ళు ఫీల్ అవ్వడమే. మనకెందుకులే అని మనం వదిలేయడం వల్ల కేవలం ఒక్క బాలాపూర్ ప్రాంతంలోనే ఇన్ని వేల మంది ఉన్నారంటే ఒక్కసారి ఏరివేత మొదలు పెడితే ఎన్ని లక్షలు తేలతారో ఆలోచించండి. వీళ్ళని కనుక ఇక్కడి నుంచి తరిమెయ్యకపోతే రేపొద్దున మన పరిస్థితి ఏంటి, మన బిడ్డలకి ఎలాంటి భవిష్యత్తుని మనం ఇవ్వబోతున్నామో ఒక్కసారి ఆలోచించండి. కాస్ట్లీ స్కూల్లో చదివిస్తున్నాం, కాస్ట్లీగా మనం మాట్లాడుతున్నాం, కాస్ట్లీ బట్టలు వేసుకుంటున్నాం, కానీ రేపొద్దున మన బిడ్డల భవిష్యత్తు ఎవరి చేతుల్లోకి వెళ్ళబోతుంది, ఎలాంటి ప్రభుత్వాల చేతుల్లోకి వెళ్ళబోతుందో ఒక్కసారి ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచించండి. బాధ్యత ఉన్న ప్రతి పేరెంట్ అక్కడికి వచ్చి, ప్రతి హిందువు అక్కడికి వచ్చి ఈ యొక్క బాలాపూర్లో జరిగేటటువంటి ఈ సభని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై.